ఇక కరీంనగర్ లో ఎన్నికల సరళిపై మా ప్రతినిధి సతీష్ మరిన్ని వివరాలు అందిస్తారు. ఎన్నికలకు సంబంధించినటువంటి పోలింగ్ ప్రక్రియ అనేది కొనసాగుతుంది. చాలా మంది ఓటర్లు తమ ఓటు హక్కు వినియోగించుకున్నందుకు ఇంకా కూడా బారులు తీరుతున్నారు. ఉదయం 7 గంటల నుంచి పోలింగ్ ప్రారంభమైంది. ఇప్పుడు కూడా తమ ఓటర్లంతా కూడా క్యూ లైన్లో నిలబడి తమ ఓటు హక్కు వినియోగించుకునేందుకు వేచి చూస్తున్న పరిస్థితి. చాలా సెంటర్లు దాదాపు 387 గ్రామ పంచాయతీలకు ఎన్నికలు జరుగుతున్నాయి. ఓటర్లంతా కూడా చాలా చోట్ల కూడా ఇదే రకంగా తమ ఓటరు చైతన్యాన్ని చాటుకున్నారు. పెద్ద ఎత్తున ఓటు హక్కు వినియోగించుకునేందుకు వృద్ధులు, వికలాంగులతో పాటు చంటి పిల్లల తల్లులు కూడా చాలా మంది వచ్చి క్యూ లైన్లో గంటల తరబడి నిలబడి అయినా కూడా ఓటు హక్కు వినియోగించుకునేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. ఒకసారి ఇక పోలీసు బందోబస్తు కూడా పెద్ద ఎత్తున కొనసాగుతుంది. సెన్సిటివ్ ప్లేసెస్ లో కూడా పోలీసు బందోబస్తు పెద్ద ఎత్తున కొనసాగుతున్న నేపథ్యంలో ఒకసారి బందోబస్తు సంబంధించినటువంటి అంశంతో పాటు ఎలక్షన్ నిర్వహణ సంబంధించిన అంశాన్ని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నాకు ప్రస్తుతం పెద్దపల్లి ఏసీపీ గజ్జికృష్ణ అందుబాటులో ఉన్నారు. ఒకసారి మాట్లాడించే ప్రయత్నం కూడా చేద్దాం. ఎన్నికలు, గ్రామ పంచాయతీ ఎన్నికలు జరుగుతున్నాయి సార్, ఎట్లాంటి బందోబస్తు ఏర్పాటు చేశారు? ఈరోజు 3వ విడత గ్రామ పంచాయతీ ఎలక్షన్స్ పెద్దపల్లి డివిజన్లో పెద్దపల్లి జిల్లా జరుగుతున్నాయి. 4 మండలాలు జరుగుతున్నాయి. ఇక్కడ సుల్తానాబాద్, ఓదెల, పెద్దపల్లి, వెలిగేడు మండలాల్లో జరుగుతున్నాయి. గౌరవ సిపి రామమోహన్ గారి ఆధ్వర్యంలో, డీసీపీ రామిరెడ్డి గారి నేతృత్వంలో పెద్ద ఎత్తున మేము భారీ బందోబస్తు కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఎక్కడ కూడా ఎటువంటి అవాంఛనీయం జరగకుండా చూసుకోవడానికి. అట్లాగే ఈరోజు ప్రజలు కూడా పెద్ద ఎత్తున తరలి వచ్చి ఓట్లు వేస్తున్నారు. ఇప్పటివరకు ఎక్కడ కూడా జరగలేదు, ఇక ముందు కూడా ఏం జరగదు. ఈ ప్రాంతంలో కూడా ఎంతమందిని ఫోర్స్ ఏర్పాటు చేశారు? సెన్సిటివ్ ప్లేసెస్ ఎన్ని సెన్సిటివ్ ప్లేసెస్ ఉన్నాయి? అక్కడ ఫోర్స్ ఎట్లా ఉంది? దాదాపు ఇప్పుడు గ్రామ పంచాయతీ 91 విలేజ్లు జరుగుతున్నాయి. ఈ 4 మండలాల్లో 91 విలేజ్లో 31 విలేజ్లు మనకు సెన్సిటివ్గా గుర్తించడం జరిగింది. మిగతా 60 నార్మల్గా గుర్తించడం. ఈ 31 గ్రామాలు ప్లస్ 20 గ్రామాల్లో కూడా భారీ ఎత్తున అంటే నార్మల్ కంటే కొంచెం ఎక్కువ ఫోర్స్ పెట్టడం జరిగింది. ఎస్ఐ స్థాయి అధికారులు కూడా నియమించడం జరిగింది. ఎటువంటి అవాంఛనీయం జరగబో అంటే ఎటువంటి ఆంక్షలు కొనసాగుతున్నాయి సార్? గెలిచిన తర్వాత కావచ్చు, ఎన్నికలు అయిపోయిన తర్వాత కావచ్చు, ఎంతవరకు మీ ఆంక్షలు కొనసాగుతాయి? ఎప్పటి వరకు ఉంటాయి మీ ఆంక్షలు? ఎలక్షన్ కమిషన్స్ రూల్స్ ప్రకారము ఈ గెలిచిన తర్వాత ఎవరు కూడా ఈ జ్యూల్స్ కానీ, ర్యాలీలు కానీ, విజయోత్సవ ర్యాలీలు కానీ, లేకపోతే ఈ బుక్క గులాలు చల్లుకున్నాడు ఇంకోటి చేయడం కానీ ఏమీ చేయడానికి వీల్లేదు. అది ఎలక్షన్ కమిషన్ వాళ్ళే పర్మిషన్ ఇవ్వలేదు. కాబట్టి వీళ్ళందరికీ కూడా గెలిచిన వారికి అందరికీ కూడా విజ్ఞప్తి ఏంటంటే ఇట్టి పరిస్థితుల్లో కూడా మీరు ఏ రకమైనటువంటి ర్యాలీలు కానీ దానికి కానీ పర్మిషన్ లేదు. అట్లాగే 30 పోలీస్ యాక్ట్ ఉంది, 144 సెక్షన్ కూడా ఉంది. కాబట్టి గుంపులు కూడా జమ అవడానికి లేదు. ఒకవేళ అటువంటిది ఏమైనా ఉంటే మాత్రం పోలీస్ చట్టపరంగా చర్య. ఇది మొత్తానికైతే పోలింగ్ కేంద్రాల వద్ద కూడా భారీ బందోబస్తు కొనసాగుతుంది. మనం ఒకసారి విజువల్స్ చూడవచ్చు. పోలీసు బందోబస్తు కొనసాగుతుంది. ప్రతి ఒక్క ఓటర్ను చెక్ చేసిన తర్వాతనే పోలింగ్ కేంద్రాలకు అనుమతిస్తున్నారు. ఎవరైనా ఓటర్ స్లిప్ లేకున్నా, సంబంధిత ఆధార్ కార్డు కావచ్చు, ధృవపత్రాలు లేకపోతే మాత్రం వారిని ఎవరిని కూడా పోలింగ్ కేంద్రాలకు అనుమతించలేదు. ఇక పోలింగ్ కేంద్రాలలో సీసీ కెమెరాలతో పాటు వెబ్ కాస్టింగ్ కూడా జరుగుతుంది. చాలా సెన్సిటివ్ ప్లేసుల్లో భారీగా పోలీసు బందోబస్తు అనేది కొనసాగుతుంది. మొత్తానికైతే ఓటరు ప్రశాంతమైన వాతావరణంలో తమ ఓటు హక్కు వినియోగించిన విధంగా పోలీసు అధికారులు కావచ్చు, ఎన్నికల అధికారులు ఏర్పాటు చేసిన పరిస్థితి ప్రతి చోట కనిపిస్తుంది. కెమెరా పర్సన్ సుధీర్తో సతీష్, 10 టీవీ, పెద్దపల్లి జిల్లా.